ఈ గల్ఫ్ కంట్రీలో స్నేహం ముసుగులో చాలా మంది ఈజీగా మోసపోతున్నారు. మోసం చేసినోడైతే అసలే కారణం కాదు, మోసపోయిన మెయిన్ కారణం మీరే. ఎందుకంటే పరిచయమైన ఒక రోజు 2 రోజుల పరిచయానికే మీకుండే ఆర్థిక ఇబ్బందుల గురించి, మీ ఇంటికాడ కష్టాల గురించి, మీ ఇంటికాడ పరిస్థితుల గురించి అన్ని వాడికి వివరంగా చెప్తారు ఎమోషనల్ గా. అవతలోడు కూడా మిమ్మల్ని ఓదార్స్తున్నట్టు పెచ్చడం నీకు నేను ఉన్నారా ఏం కాదని 4 మాటలు మంచిగా మాట్లాడేటప్పటికి ఎమోషనల్ గా ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అసలు ప్రాబ్లం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాడిని నువ్వు హెల్ప్ అడగవు, ఉల్టా వాడే నిన్ను అడుగుతాడు. ఎందుకంటే ఫ్రెండ్ అని బాగా నమ్మవు కదా, నీ కాళ్ళు లేకపోయినా సరే వడ్డీకి తెచ్చి ఇస్తావు. తర్వాత వాడు మోసం చేస్తాడు. తర్వాత నువ్వు ఇంకేం చేయలేవు, బాధపడతాం తప్ప. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నీ కష్టాల గురించి, నీ ప్రాబ్లమ్స్ గురించి ఆడు చెప్తే వాడు ఏమైనా క్లియర్ చేస్తాడా? ఎప్పటికైనా నువ్వే కష్టపడాలి.